ఏమాత్రం వంట రాలేని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకునే రెసిపీ. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి, ఒక 3 మినిట్స్ వేయించుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు కాచి చల్లారి పెట్టుకున్న 2 కప్పులు పాలు వేయాలి. మరొక 2 నిమిషాలు మగ్గనిస్తే మనకి పాలన్నీ ఇంకిపోయి పైకి పేస్ట్లా తేలుతుంది. పెట్టుకోండి. రెసిపీ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కప్పు షుగర్ వేసుకోవాలి. ఆ టేస్ట్కి నేను 1/2 కప్ వేసుకున్నాను. నాకు సరిపోయింది. వేసుకున్న తర్వాత అటు ఇటుగా కలిపేసి మరొక 3 నిమిషాలు ఉంచాలి ఫ్లేమ్ మీద. ఆ తర్వాత ఒక్క 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మరొకసారి అటు ఇటుగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఉంచి చేతులకు నెయ్యి రాసుకొని రౌండ్ బాల్స్లా చేసేసుకుంటే సరే. లేదు అంటే ఇలాగే ఉంచేసుకొని ఏదైనా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే అయిపోతుందండి మన ఇన్స్టెంట్ స్వీట్. మీకు ఇంకా కొంచెం టైం ఉంది అని అనిపిస్తే ఉన్న మిశ్రమాన్ని 2 పార్ట్స్గా తీసుకొని ఒక పార్ట్లో కొంచెం పసుపు వేయండి కలర్ కోసం. ఇప్పుడు ఈ పసుపు వేసుకున్న మిశ్రమంని తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. అలాగే ఇంకో పార్ట్ ఉంటుంది కదా వైట్ పార్ట్, ఆ పార్ట్ని కొంచెం పెద్ద బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు వాటిని పల్చగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని అందులోని ఈ ఎల్లో బాల్ని స్టఫింగ్ చేస్తే సరిపోతుంది. ఇలాగే మిగిలినవన్నీ కూడా అలాగే స్టఫింగ్ చేసుకుంటూ ఉండాలి. అన్నీ అయిపోయినాక ఒకసారిగా చాక్తో కోసి పెట్టుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది. ఎక్కువగా పిల్లలు ఇష్టపడతారు కదా డిఫరెంట్గా ఉంటే, రెగ్యులర్గా కాకుండా. అంతే, భలే సరదాగా ఈజీగా అయిపోతుంది ఈ స్వీట్ అయితే మాత్రం. ఇలాంటి చిన్న చిన్న ఈజీ రెసిపీస్ కోసం మన పేజ్ని ఫాలో చేసేయండి. Do like and follow our page Stories with Bhumi.